గవర్నర్ ఆమోదం లేకుండానే 10 బిల్లులు చట్టాలైనాయి అక్కడ. యాక్చువల్ అక్కడ తమిళనాడు గవర్నమెంట్ స్టాలిన్ వర్సెస్ అక్కడ గవర్నర్ రవిగా యుద్ధం నడుస్తూ ఉన్నది. ఏమైంది? గవర్నర్ ఆమోదం లేకుండానే 10 బిల్లులు అక్కడ చట్టాలైనాయి. గెజిట్ ప్రకటించిన తమిళనాడు సర్కార్, సుప్రీం సంచలన తీర్పుతో నోటిఫికేషన్, దేశ చరిత్రలో తొలిసారిగా నిర్ణయం. గవర్నర్, రాష్ట్రపతి సంతకం లేకుండా దేశంలోనే తొలిసారిగా తమిళనాట 10 బిల్లులు చట్టరూపం దాల్చాయి. ఈ మేరకు స్టాలిన్ సర్కార్ శనివారం గెజిట్ వెలువరించింది. తమిళనాడు ప్రభుత్వంతో ఎడమొహం పెడమొహంగా ఉంటున్న గవర్నర్ ఆర్ఎన్ రవి సుదీర్ఘకాలంగా 10 బిల్లులు పెండింగ్లో పెట్టడంపైన సుప్రీంకోర్టు ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు 2023 నవంబర్ 18వ తేదీనే ఆ బిల్లుల్ని గవర్నర్ ఆమోదించినట్లుగా పరిగణించాలని స్పష్టం చేసింది. అంటే సుప్రీం తీర్పు చెప్పేసింది. ఆయన పెండింగ్లో పెట్టింది కదా, ఎన్ని రోజులు పెండింగ్లో పెడతాడు, ఆ బిల్లులన్నీ కూడా చట్ట రూపం దాల్చినట్టే అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పు కాపీని సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేసిన వెంటనే తమిళనాడు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ 10 బిల్లులు కూడా చట్టరూపం దాల్చినట్లు అందులో ప్రకటించింది. దీంతో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలన్నింటికీ ఇకపైన ముఖ్యమంత్రి ఛాన్సలర్గా వ్యవహరిస్తారు. యాక్చువల్గా అన్ని రాష్ట్రాల్లో ఎట్లుంది, ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా అన్ని ప్రభుత్వ యూనివర్సిటీలకి ఛాన్సలర్గా గవర్నర్ వ్యవహరిస్తారు. కానీ వాళ్ళు అక్కడ బిల్లు తెచ్చారు, ఇది గవర్నర్ పరిధిలో ఉండాల్సింది కాదు, ముఖ్యమంత్రి పరిధిలో ఉండాలని ఛాన్సలర్గా ముఖ్యమంత్రిని నియమిస్తూ ఒక బిల్లు తీసుకొచ్చారు. ఆ 10 బిల్లులో అది కూడా ఒక బిల్లు. నేపథ్యం ఏంది? తమిళనాడు గవర్నర్గా 2021లో బాధ్యతలు స్వీకరించిన ఆర్ఎన్ రవికి స్టాలిన్ నేతృత్వంలోని రాష్ట్ర సర్కారుకు మధ్య బిల్లుల విషయంలో మొదటి నుంచి ఘర్షణ కొనసాగుతోంది. తాము పంపిన 10 బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తూ తమిళనాడు ప్రభుత్వం 2023 నవంబర్లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బిల్లులను ఆమోదించకపోగా పునః పరిశీలించాలి అని సూచిస్తూ వాటిని వెనక్కి కూడా పంపడం లేదని ఆరోపించింది. ఆ బిల్లులపైన గవర్నర్ నిర్ణయం తీసుకునేందుకు గడువు నిర్దేశించాలి అని కోరింది. ఈ వ్యాజ్యంపైన విచారణ జరిపిన జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్తో కూడిన ధర్మాసనం గత మంగళవారం కీలక తీర్పు చెప్పింది. ఏం చెప్పింది? ప్రభుత్వం ఆమోదించి పంపిన 10 బిల్లులపైన గవర్నర్ ఆర్ఎన్ రవి ఏ నిర్ణయం తీసుకోకుండా 3 సంవత్సరాల పాటు తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. శాసనసభ తీర్మానించి పంపిన బిల్లును గవర్నర్లు గరిష్టంగా 4 రోజులకు మించి పెండింగ్లో ఉంచకూడదని, మంత్రివర్గ సిఫారసు మేరకు రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని భావిస్తే 4 రోజుల్లోపే పంపాలని తీర్పు చెప్పింది. ఒకవేళ మంత్రివర్గ సలహాలు సూచనలకు విరుద్ధంగా సమ్మతిని నిలుపుదల చేయాలని కనుక గవర్నర్ భావిస్తే ఆ విషయాన్ని తెలుపుతూ గరిష్టంగా 3 నెలల్లోపు బిల్లును తిప్పి పంపాలని పేర్కొన్నది. ప్రస్తుత బిల్లుల విషయంలో గవర్నర్ సదుద్దేశంతో వ్యవహరించలేదని, రాష్ట్రపతి ఆమోదం కోసం 10 బిల్లులను పెండింగ్లో పెట్టడం ఏకపక్ష చర్యగా పేర్కొన్నది సుప్రీంకోర్టు. అంటే గవర్నర్ తప్పు చేస్తున్నాడు అని చెప్పింది. ఈ నేపథ్యంలో 2023 నవంబర్ 18వ తేదీనే ఆ బిల్లుల్ని గవర్నర్ ఆమోదించినట్టుగా పరిగణించాలని పేర్కొంటూ సంచలన తీర్పు వెలువరించింది. ఇకపైన ఆ బిల్లులకు సంబంధించి రాష్ట్రపతి ఏవైనా చర్యలు తీసుకున్నా అవి చెల్లుబాటు కావని తేల్చి చెప్పింది. అంటే రాష్ట్రపతి ఈ బిల్లులు చెల్లవు అని నిర్ణయం తీసుకున్నా కూడా చెల్లుబాటు కావు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులపైన గవర్నర్ నిర్ణయం తీసుకోవడానికి కాల పరిమితిని కూడా ధర్మాసనం నిర్ణయించింది. ఇప్పుడు ఆ బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉంది అనుకుందాం, గవర్నర్ ఏం చేయాలా? రిజెక్ట్ చేయాలి. ఒకవేళ అర్థం కాకపోతే రాష్ట్రపతి పరిశీలనకు పంపాలి. ఏదేమైనా త్వరితగతిని ప్రాసెస్ అంతా కంప్లీట్ కావాలి. ఏం చేస్తున్నారు వీళ్ళు? వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. ఆడ కేంద్రం చెప్తే ఈడ ఫైల్ కదులుతుంది, కేంద్రం చెప్పకపోతే ఫైల్ కదలదు. సింపుల్. ఎందుకంటే వీళ్ళు కేంద్రంలో ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ నియమించినటువంటి మనుషులు కాబట్టి. ఇది ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఒక్కరే అని కాదు, గతంలో కూడా అట్లనే జరిగింది. కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ మనుషులు ఉంటారు, బీజేపీ ఉన్నప్పుడు బీజేపీ మనుషులు ఉంటారు. అందుకే ఈ గవర్నర్ల వ్యవస్థ మీద భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఆ బిల్లులు అంటే తమిళనాడు వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్సిటీ బిల్లు 1 సవరణ బిల్లు, తమిళనాడు ఫిషరీస్ వర్సిటీ సవరణ బిల్లు, మద్రాసు యూనివర్సిటీ సవరణ బిల్లు. 2022 ఏప్రిల్లో డిఎంకే ప్రభుత్వం ఆమోదించిన ఈ బిల్లును వీసీల నియామకంతో పాటు గవర్నర్ను ఛాన్సలర్ పదవి నుంచి తొలగించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే ఉద్దేశంతో ప్రవేశపెట్టిండు. ఎప్పుడు స్టాలిన్ గవర్నర్. ఎప్పుడు ఇది? 2022 ఏప్రిల్లో. 2025లో ఇంకా ఆ గవర్నర్ దగ్గరనే ఉంది. ఇది అన్యాయం కదా. తమిళనాడు వ్యవసాయ వర్సిటీ సవరణ బిల్లు, తమిళనాడు డాక్టర్ అంబేద్కర్ లా యూనివర్సిటీ సవరణ బిల్లు, తమిళనాడు డాక్టర్ ఎంజీఆర్ వైద్య విశ్వవిద్యాలయం సవరణ బిల్లు, తమిళనాడు విశ్వవిద్యాలయం సవరణ బిల్లు, తమిళనాడు వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ వర్సిటీ తదుపరి సవరణ బిల్లు, సిద్ధా వైద్య విశ్వవిద్యాలయ బిల్లు, అన్నా విశ్వవిద్యాలయం సవరణ బిల్లు. ఇట్లా ఈ 10 బిల్లులు గవర్నర్ తన దగ్గర పెట్టుకున్నాడు, సైలెంట్గా ఉన్నాడు. అసలు రాష్ట్రపతికి పంపడు, రిజెక్ట్ చేయడు. దీంతో సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు
ఖరాఖండిగా చెప్పేసింది, ఇన్ని రోజులు పెట్టుకొని ఎట్లా మీరు మీ దగ్గర ఉంటారు, ఇది రాజ్యాంగ విరుద్ధం. ఏ 10 బిల్లులు అయితే మీ దగ్గర ఉన్నాయో అవన్నీ ఆమోదించబడినట్టుగా పరిగణించాలని చెప్పంగానే జస్ట్ ఆ ఆర్డర్ అప్లోడ్ అయిందో లేదో వెబ్సైట్లో ఇమీడియట్గా స్టాలిన్ గవర్నమెంట్ ఆ 10 బిల్లులని ఆమోదింపజేసేది, గెజెట్ రిలీజ్ చేసింది. ఎప్పుడైనా కూడా గవర్నర్ రాష్ట్రపతి సంతకం తర్వాతనే ఆ గెజెట్ రిలీజ్ అవుతుంది, గవర్నర్ సంతకం తర్వాత. కానీ వితౌట్ గవర్నర్ సంతకం సుప్రీంకోర్టు తీర్పుతో ఇది గెజెట్ రిలీజ్ చేసింది గవర్నమెంట్. ఇంకా అవకాశం కూడా లేదు అక్కడ. ఇంకా మళ్ళీ మనం దీన్ని అప్పీల్ చేసుకోవడానికో లేకపోతే ఇది కాదని చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఇగో చివరికి కార్టూన్ వేసి చూడండి, తమిళనాడు గవర్నర్ ఆమోదం లేకుండా చట్టాలైన 10 బిల్లులు, ఈ రబ్బర్ స్టాంపును పక్కన పెట్టండి అని స్టాలిన్ ఆ గవర్నర్ను చూపిస్తూ అంటున్నట్టుగా ఒక కార్టూన్ కనిపిస్తూ ఉన్నది. మరి ఇది ఎట్లా చూడాలనో అర్థం కావట్లే. రాజ్యాంగబద్ధ పదవి, చాలా ఇప్పుడు రాష్ట్రానికి మొదటి ప్రథమ పౌరుడు గవర్నరే, దేశానికి రాష్ట్రపతి, భారత రాజ్యాంగాన్ని అనుసరించి నిర్మించబడ్డ పదవులవి. ఆ పదవుల యొక్క విలువను ఎవరు తీస్తున్నారు? ప్రభుత్వాలే తీస్తున్నాయి, ఈ పొలిటికల్ సిస్టమే తీస్తున్నది. సో ఇది చాలా డీటెయిల్డ్ స్టోరీ ఇది. నెక్స్ట్ మిగతా వార్తల్లో ఇక దీని తర్వాత ఇప్పుడు ఈ తీర్పుతో ఏమైపోయింది, ఇప్పుడు ఈ 10 బిల్లులకు సంబంధించిన తీర్పుతోటి రాష్ట్రపతికి కూడా సుప్రీంకోర్టు గడువు విధించినటువంటి తీర్పుతోటి